సంచులు ఎట్టరమని అందరికీ సరిపడే సంచులు రప్పించేసి ఎవడు మోయగలిగినంతాడు అండి. ఒకటి దగ్గర మహా ఉంటే 4 ఉంగరాలు 5 ఉంగరాలు 4 ఉంగరాలు ఉంటాయి, ఒక చైన్ ఉంటుంది. మరి ఇంకేమేమి వేసుకొచ్చారో అన్నీ తీసుకుని సంచిలేస్తాం. అలా ఒక్కొక్కటి దగ్గర అలా ఒలుసుకుంటూ వెళ్తే ఆడు ఇంకెంతకన్నా మోయలేను అనుకున్నాక మూతకట్టేసుకుని భుజం మీద పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోతాయి. అలాగనమాట. ఈ ఎంతమంది అయితే యుద్ధానికి వెళ్ళారో అంతమంది కూడా వాళ్ళు మోయగలిగినంత వచ్చేదాకా ఒలుసుకుంటాం, ఇంకా చాలే అనుకున్నాక ఇంటికి వచ్చేస్తాం. అలాగే అందరూ వచ్చేసారు. అప్పుడు సగం మంది రండి, ఇంకా సగం మంది ఉన్నారంట. అంటే వీళ్ళు ఇంటికాడ మూటట్టేసి మళ్ళీ వచ్చేస్తే మళ్ళీ ఇంకో మూట మళ్ళీ వచ్చేద్దనమాట, ఎరుగొచ్చనమాట. అంతమంది చచ్చిపోరు, అంత బంగారం ఉంది. వీళ్ళు శుభ్రంగా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నారు అండి. రేపు పొద్దున్నే తెల్లారేపటికి ఈడు యుద్ధానికి వెళ్ళాడు కదా, ఈడు లేకలేదు. మరి బంగారం మూట తెచ్చుకున్నాడు కదా, ఇంకేం లెగుతాడు. ఆ ఎదురుగుండా ఇంటోడు ఆడు యుద్ధానికి వెళ్ళలేదు. ఆడు ఎక్కడికి వెళ్ళలేదు, యుద్ధానికి ఈడు యుద్ధానికి వెళ్దాం అన్నాడు. ఎదురుగుండా ఉన్న ఇంటోడిని ఆడన్నాడు, ఊరుకోరా, యుద్ధం అంటే కత్తట్టుకి వెళ్ళాలి, డోలట్టుకి వెళ్ళాలి, యుద్ధం అంటే ఆయుధాలు ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి. వాళ్ళు ఏదో రాజుగారు ఏట్రా ఏదో చెప్తాడు రా, పాటలు పాడతాక రమ్మంటే యుద్ధంలో ఎవడన్నా పాటలు పడతాడా, నీకైనా బుద్ధి ఉందేట్రా అన్నాడు. నిన్న నేను రాను, నువ్వు వెళ్ళి చచ్చిపో అన్నాడు. ఈనాడు ఈడు వెళ్ళాడు దేవుని మీద నమ్మకంతో. ఈడేం తెచ్చుకున్నాడా, బంగారపు మూట తెచ్చుకున్నాడు, ఆడు మోయగలిగినంత. ఇప్పుడు వీడు పనికి ఆడు పొద్దున్న నేను లేపుతున్నాడు, ఒరే పనికి వెళ్దాం రారా అన్నాడు. ఈడ అన్నాడు నేను పనికి రాకలేదు అన్నాడు. ఎరా అంటే ఇప్పుడే కదిరా నేను బతికున్నంతకాలం పనికిరానరా అన్నాడు. ఆడికి పొరపాడైపోయింది. ఎరా ఏటిరా అంటే, మరి నేను నువ్వు యుద్ధానికి రమ్మంటే రాలేదు కదా, నేను వెళ్ళాను కదా, నేను మోయగలిగినంత బంగారం నేను తెచ్చుకున్నాను. ఒక ఆభరణం అమ్మేసుకున్నాను అనుకో, 2-3 నెలలు సరిపోద్దురా. అలాగా ఒక ఆభరణం అమ్ముకున్నాను, నా లైఫ్ వెళ్ళిపోద్ది, నా పిల్లలకు కూడా మిగిలిపోద్దురా, అంతా ఉందే మోయగలిగినంత తెచ్చుకున్నాను. ఇప్పుడు ఏకంగా 10 గ్రాములే 2 లక్షల దాకా ఉంది. ఒక ఆభరణమే 5-6-10 లక్షలు వచ్చేద్ది ఒక్కోదానికి. ఎంతకాలం తిన్నా తరగదురా, అంత ఆస్తి వచ్చేసిందిరా, నేను రాను వెళ్ళిపోరా అన్నాడు. ఆడు ఏడ్చుకుంటా, నేను కూడా యుద్ధానికి వెళ్తే ఎంత బాగుండు, నేను కూడా బంగారపు సంచి తెచ్చుకుందును, జీవితకాలం పనికి వెళ్తాను కానీ గడవదు అనుకుంటే ఏడ్చుకుంటే వెళ్తున్నాడు. దేవుణ్ణి స్తుతించే వాళ్ళకైనా స్తుతించడం తెలియని వాళ్ళకి అంత ఆశీర్వాదం తేడా ఉంటుంది. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత దేవునికి స్తోత్రం. దేవుణ్ణి మనం ఏం చేయాలి, స్తుతించాలి. పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టారు. చెప్పండి, ఆ మాట చెప్పండి. పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టారు. మనం కూడా పొద్దున్న లెగ్గానే స్తోత్రాలు చెప్పాలి. ఏం చెప్పాలండి, స్తోత్ర ప్రార్థన చేయాలి, దేవునికి స్తోత్రాలు చెప్పాలి, పాటలు పాడాలి పొద్దున్న లెగ్గానే. అది మనం చేయాలి. అదే మనకు ఆశీర్వాదం. మీకు అర్థమైతే అండి. ఏం స్తోత్రాలు చెప్తావు, తాగు మంచిలు ఇచ్చినందుకు స్తోత్రాలు చెప్పు, వేసుకుంటా వస్త్రాలు ఇచ్చినందుకు స్తోత్రాలు చెప్పు. ఈ గాలి ఇచ్చాడు, అన్నిటికన్నా ఖరీదైంది. పొరపాటున ఆక్సిజన్ అందక హాస్పిటల్ ఎడితే 2-3 రోజులు ఎడితే ₹1,00,000 బిల్లు వేస్తారు నీకు గాలికి, తెలుసా? అవునా కదా? పుట్టినప్పటి నుంచి ఫ్రీగా గాలి పీల్చుకుంటున్నాం, ఒక క్షణం ఎలా పూజైతే చచ్చిపోతాం. అంత ఫ్రీగా గాలి ఇచ్చాడు దేవుడు. ప్రభు ఈ గాలి ఇచ్చినందుకు స్తోత్రం, నీరు ఇచ్చినందుకు స్తోత్రం, వస్త్రాలు ఇచ్చినందుకు స్తోత్రం, వంటకి ఇల్లు ఇచ్చావు స్తోత్రం, బిడ్డలు ఇచ్చావు, భర్తనిచ్చావు స్తోత్రం. ఇంకెన్ని చెప్తావు చెప్పు, నీ ఇష్టం. అరగంట చెప్తావు, గంట చెప్తావు, స్తోత్రాలు చెప్పు. నీకు వచ్చిన ఆలోచన ప్రతి ఆలోచన బట్టి చెప్పు. స్తోత్రాలు చెప్పటం అండి ఆశీర్వాదానికి కారణం. పాటలు పాడటం ఆశీర్వాదానికే కారణం. ఇది మనం నేర్చుకుంటే ఆశీర్వాదాలు మనకు వస్తాయి. కాబట్టి స్తుతులు చెల్లించటకు, స్తోత్రాలు చెల్లించటకు మనం మొదలు పెట్టాలని చెప్తున్నాడు. అండ్ అపోస్తలుల కార్యాలు 16:25 పౌలు శీల అనే ఇద్దరిని తీసుకెళ్ళి చితక్కొట్టి రక్తాలు వచ్చేలాగా బొండ బిగించి చెరసాల్లో పడేశారు. ఎవరికైనా రక్తాలు వచ్చేలాగా చితక్కొట్టి బొండ బిగించి చెరసాల్లో పడితే నవ్వుతారా ఏడుతారా చెప్పండి? అండ్ నవ్వుతారా ఏడుతారా చెప్పండి? ఏడుతారు, మూలుగుతారు, బాధపడతారు. వీళ్ళని చితక్కొట్టేసి రక్తాలు వచ్చేలాగా చెరసాల్లో వేసి బొండ బిగించితే అర్ధరాత్రికాడ దేవుణ్ణి స్తుతించుటకు పాడుటకు మొదలెట్టారంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. శ్రమలో, కష్టంలో, బాధలో, ఇబ్బందులో, ఇరుకులో, శోధనలో, కన్నీరులో చితక్కొట్టేస్తే రక్తాలు వచ్చేలాగా ఒళ్ళంతా పులిసిపోయేలా కొట్టేస్తే బొండ బిగించేస్తే కాళ్ళు నరాలని పోట్లు చేతంటే ఇవన్నీ మర్చిపోయి దేవునికి స్తోత్రాలు చెబుతూ పాటలు పాడుతూ ఉన్నారటండి. దేవుని స్తుతిస్తూ ఉంటే పరలోక రాజ్యం అసలు ఉండలేకపోయిందంట. అక్కడ చెరసాల పునాదులు అదిరిపోయినాయంట, చెరసాల తలుపులన్నీ తెరుచుకున్నాయంట, భూకంపం వచ్చినట్టు అయిపోయిందంట.
ప్రతి బంధకాలు ఊడిపోయాడంట. పరిశుద్ధాత్మ దేవుడు ఆ చెరసాలలో ఉన్న ప్రతి ఖైదీని దర్శించాడంట. అందరూ మారిపోయారు అంతే ఒక్క దెబ్బకే అండి. అందరూ మారిపోయారు. చెరసాల నాయకుడు కునిపట్లాడుతా మెలికి వచ్చి, అమ్మ బాబోయ్, చెరసాల తలుపులన్నీ తెరుచుకున్నాయి, తాళాలన్నీ ఊడిపోయి ఖైదీలందరూ కూడా పారిపోయి ఉంటారు, నన్ను చంపేస్తారైతే మా పై అధికారులని. కత్తి తీసిన వాళ్ళు చంపకపోతే పౌలుసీలు అన్నారు, అయ్యా అందరు ఇక్కడే ఉన్నారు, నీకు హాని చేసుకోవద్దన్నారు. ఆశ్చర్యపోయాడు చెరసాల అధికారి. ఇదేంటి, దొంగలు ఎవరైనా తలుపులు తీస్తే ఉంటారా అని లైట్ తెమ్మన్నాడు ఒకడిని. వాళ్ళు లైట్ తెచ్చాడు, బుక్ తీసాడు, 1వ నెంబర్ 2వ నెంబర్ అన్నీ చెక్ చేసుకున్నాడు. అందరూ అక్కడే ఉన్నారు. ఆ బుక్ అక్కడ పడేసి లైట్ అక్కడ పడేసి సాష్టాంగ పడిపోయాడంట. ఏం చేయడంటే పౌలుసీల ఎదుట సాష్టాంగ పడిపోయి, ఇలాంటి భయంకరమైన నేరస్తులు మీరు స్తుతిస్తూ పాటలు పాడుతూ ఉంటే మారిపోయారంటే, ఆ మార్పు నాకు కూడా కావాలి బాబు, ఆ రక్షణ నాకు కూడా కావాలి బాబు, రక్షణ పొందుటకు నేను ఏం చేయాలో చెప్పండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగనగా. ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచినప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారంటే వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకెళ్ళాడు, గాయాలు కడిగాడు అండి, వాక్యం చెప్పించుకున్నాడు. అర్ధరాత్రి కూడా వాళ్ళ ఇంటి వాళ్ళు అందరూ బాప్తిసం పొందినట్టుగా వ్రాయబడి ఉంది. కాబట్టి ప్రియులరా, కష్టంలోనూ ఇబ్బందుల్లోనూ స్తుతులు ఆపకుండా చెబితే, స్తోత్రాలు చెబితే, పాటలు పాడితే ఏమండి కఠిన హృదయాలు మారిపోతాయి. చెరసాల్లో ఉన్నటువంటి భయంకరమైన దుర్మార్గం లాంటి మనుషులు మారిపోయారు. అలాగున మనం దేవునికి బాగున్నప్పుడు స్తోత్రాలు అందరూ చెప్తారు, అన్నీ బాగున్నప్పుడు స్తోత్రాలు అందరూ చెప్తారు. మనం బాగున్నా చెప్తలేదేమో, మరి నాకు వెళ్దాం. మీరు బాగున్నా చెప్తలేదా స్తోత్రాలు అండి? చెప్తారా? స్తోత్రాలు చెప్తారా? చెప్పరా అయ్యా, చెప్తారా? కష్టాల్లో కూడా స్తోత్రాలు చెప్పే అంతటి అనుభవంలోకి మనం వస్తే, ఇబ్బందుల్లో కూడా స్తోత్రాలు చెప్పే అంతటి అనుభవంలోకి మనం వస్తే దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ఆశీర్వాదం ఏమిటయ్యా అంటే, దేవుని స్తుతించడం, దేవునికి స్తోత్రాలు చెప్పడమే ఆశీర్వాదం అని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, స్తోత్రాలు చెప్పడం నేర్చుకోండి, స్తోత్ర ప్రార్థన నేర్చుకోండి. తెల్లవారు లెగ్గానే స్తోత్రాలు చెప్పండి. కాసేపు ఎంతసేపు ప్రభువా మడత మంచం ఇచ్చాయి, అదేంటది ఇలా మడతెట్టుకునే మంచం ఉంటుంది కదా, ఏం మంచం అది, ఫోల్డింగ్ మంచం ఇచ్చాయి, లేకపోతే సింగిల్ కట్ ఇచ్చాయి, డబుల్ కట్ ఇచ్చాయి, బీరువా ఇచ్చాయి, ఫ్రిడ్జ్ ఇచ్చాయి, డబుల్ డోర్ ఇచ్చాయి. మరి మాకు ఇన్ని అప్పులు ఉన్నాయి, అప్పులు కట్టుకుంటా డబ్బులు ఇచ్చాయి. ఇంక ఎంతసేపు ప్రార్థన మొదలెట్టగానే ఇవన్నీ చెప్తాం కాదు, స్తోత్రాలు చెప్పండి. ఏం చెప్పండి? స్తోత్రాలు చెప్పండి. ప్రభువా చక్కని కుమార్తెను ఇచ్చావు నీకు స్తోత్రం, భర్తను ఇచ్చావు నీకు స్తోత్రం, తల్లిదండ్రులను ఇచ్చావు నీకు స్తోత్రం. ఎన్ని గుర్తొస్తే అన్నీ చెప్పండి. మా తమ్ముడిని మీరు మార్చుతున్నందుకే స్తోత్రం అని చెప్పండి. తమ్ముడిని మార్చేస్తాడు. చెప్పండి, అలా చెప్పండి. మా తమ్ముడిని మారుస్తున్నందుకే స్తోత్రం తండ్రి అని చెప్పండి. తమ్ముడిని మార్చేస్తాడు. మీకు ఎవరి గురించి ప్రార్థన చేయాలనుకుంటే వాళ్ళ గురించి, ప్రభు వాళ్ళ విషయంలో కార్యం చేయించినందులుగా నీకు స్తోత్రం అని చెప్పండి. కార్యం జరిగిపోతుంటుంది. స్తోత్రాలు చెప్పడమే ఆశీర్వాదం. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. స్తోత్రమే మాత్ర అంట. అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఏం చెప్పాలా? ప్రభు అనారోగ్యం తగ్గించినందుకే నీకు స్తోత్రం అని చెప్పండి. ఎంతసేపు చెప్తారు? అదే మాత్ర తగ్గిపోద్ది, అనారోగ్యం తగ్గిపోద్ది. చిన్నప్పుడు ఒక ఆయన పెద్ద, మా చిన్నప్పుడు ఆయన ముసలోడు, ఆయన ఇంటికి ప్రార్థన చేయండి బాబు అంటే అనేవాడు, తోత్రం 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 ఇదే మాత్ర అనేవాడు. అదే 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 ఏంటంట, అదే మాత్ర అంట. నువ్వు కూడా స్తోత్రం చెప్పుకో, అదే మాత్ర తగ్గిపోద్ది అనేవాడు. నిజంగానే అలా తగ్గిపోయింది. స్తోత్రమే మాత్ర, స్తోత్రమే ఆశీర్వాదం. అర్థమైనంత దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆఖరిగా టైం ఎక్కువైపోతుంది. సామెతలు 10:7, నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం. అంతే అంతే. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. నీతిమంతుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కరు మాత్రమే నీతిమంతులు. ఆయనను జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వాదాలు వస్తాయి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలా? నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? ఇంకా మారు మనసు పొందిన వాళ్ళు, ఇంకా బాప్తిసం తీసుకునే వాళ్ళకి అవకాశం లేదు. అందుకనే ప్రతి వారం మీకు బతిమిలాడి చెప్తున్నాం, తొందరగా బాప్తిసం తీసుకోండి, బాప్తిసం తీసుకోండి, బాప్తిసం తీసుకోండి అని మొరపెట్టుకుంటున్నాం. మీకేం అర్థం అవుతలేదు. బాప్తిసం తీసుకోండి. అప్పుడు ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటాం, ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి రసంలో మనము ఏమండి ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఎప్పుడైతే పాలపంపులు పొందుతూ ఉంటామో అదే ఆశీర్వాదం.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ ఛాన్స్ నీకు లేదా? నువ్వు ఇంకా రక్షణ పొందలేదా? బాప్తిసం తీసుకోలేదా? ఆశీర్వాదం పోగొట్టేసుకుంటున్నావు. ఒకవేళ ఆయన పిలిపోయినా నీ టైం అయిపోయినా ఏమైపోద్ది? ఆశీర్వాదం ఉండదు, ఆశీర్వాదం ఉండదు. ఆయన శరీరమును, ఆయన రక్తమును జ్ఞాపకం చేసుకోవడమే ఆశీర్వాదం అన్నాడు. 1 కొరింథీ 11:24. 1 కొరింథీ 11:24. త్వరగా టైం అయిపోతుంది. ఎంతసేపా? నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకుంటే దీనిని చేయుడని చెప్పిన. అలాగే భోజనం పంపమంట పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర రక్తము వలన కొత్త నిబంధన, నన్ను జ్ఞాపకము చేసుకుంటే దీనిని చేయుడని చెప్పాను. ఆ రొట్టె తీసుకున్నప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? యేసు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకోవాలి. అదే ఆశీర్వాదం. ఆ రసము తీసుకున్నప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, నా కోసం నీ రక్తం అంతా కార్చినావు తండ్రి అని ఆయన్ని జ్ఞాపకం చేసుకో. ప్రభువా, నా కోసం నీ శరీరం అంతా నలగొట్టబుట్టకు ఇష్టపడ్డావు తండ్రి అని ఆయన్ని జ్ఞాపకం చేసుకో. నా తప్పులేనుంటే క్షమించి నన్ను కనికరించి శుద్ధీకరించి ప్రభువా అని చిన్న ప్రార్థన చేసుకుని ఆయన్ని జ్ఞాపకం చేసుకుని అది తిని అది తాగు. అదే ఆశీర్వాదం. అదే పునరుద్ధాన శక్తి, నిత్య జీవం. అదే ఆశీర్వాదం. కాబట్టి ప్రియులరా, ఎవరు ఆశీర్వాదానికి కారకులుగా మారిపోతారో చెప్పండి. ఏమండి? ఆయనను జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఆశీర్వాదానికి కారకులుగా మారిపోతారు. ఏమండి? స్తుతులు స్తోత్రాలు చెప్పేవారు ఆశీర్వాదానికి కారకులుగా మారిపోతారు. ఎల్లప్పుడూ ఐక్యతను కాపాడటానికి ప్రయత్నిస్తూ ఐక్యంగా ఉండేవారు ఆశీర్వాదానికి కారకులుగా మారిపోతారు. నీతిమంతులుగా బతికిన వారు ఆశీర్వాదానికి కారకులుగా మారిపోతారు. ఏమండి? యెహోవా ఆశీర్వాదమే నాకు ఈ ఐశ్వర్యాన్ని ఇచ్చింది, నా బాహుబలం కాదు, నా యొక్క సామర్థ్యం కాదు అనుకుని ఆయనను మహింపరిచేవారు ఆశీర్వాద కారకులుగా మారిపోతారు. ఆఖరిగా ఏమండి, ఇంకా ఎవరు ఆశీర్వాదానికి కారకులుగా మారిపోతారంటే, యెహెజ్కేలు గ్రంథం 44:30లో మీ ప్రతిష్ఠ అర్పణలు, మీ దశమ భాగాలు, మీ యొక్క ప్రథమ ఫలాలు, మీ యొక్క ముందుగా పిసికిన ఆ యొక్క ముద్దలో మొదటి ముద్ద దైవ సేవకునికి, దేవుని మందిరానికి ఎవరైతే తీసుకుని వస్తారో వారు ఆశీర్వాదానికి కారకులుగా మారిపోతారు. శుక్రవారం చెప్పాను కాబట్టి ఇంకెక్కువగా చెప్పను, ఒక మాట అనేసి ముందుకెళ్ళిపోతాను. చదవమ్మా. మీ ప్రతిష్ఠ అర్పణములన్నిటిలో తొలుచూలు వాటిని మొదటివియు, ప్రథమ ఫలములో మొదటివియు, యాజకులకు ఆశీర్వాదము కలుగునట్లు ముందుగా పిసికిన పిండిలో మొదటి ముద్ద ఇస్తే నీకు ఆశీర్వాదానికి కారకుడుగా నీవు మారిపోతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ నెల జీతంలో మొట్టమొదట 10వ భాగం తీసి పక్కన పెట్టు, ప్రార్థన చేసుకో, తీసుకొచ్చి మందిరంలో పెట్టు, నీవు ఆశీర్వాదానికి కారకుడిగా మారిపోతావు. మీ ఇంట్లో మీకు పక్కనే స్థలం ఉంటే 10 వంకాయ మొక్కలు వేసుకుంటే మొట్టమొదటి కాసిన ఒక వంకాయ పట్టుకొచ్చి మందిరంలో పెట్టు, ఆశీర్వాదానికి కారకులుగా మారిపోతావు. ప్రతిష్ఠ అర్పణలో ఏమండి, తొలిచులు వాటిలో మొట్టమొదటిది, ప్రథమ ఫలాల్లో మొట్టమొదటిది, ప్రతి దాంట్లో మొట్టమొదటిది, నీ జీతంలో 10వ భాగం నీవు దేవునికి ఇవ్వటానికై అలాంటి సమర్పణ కలిగిన వ్యక్తివైతే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. ఒకటికి ఏమంటే ఉద్యోగం లేకపోతే ప్రార్థన చేశాడంట. అమ్మా, ఉద్యోగం లేకపోతే ప్రార్థన చేశాడంట. దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, 3000 జీతం. ఆడు ఎంతో కృతజ్ఞత హృదయంతో 300 వచ్చి మందిరంలో పెట్టుబడి ప్రతి నెల. 3000 6000 అయింది, 600 తెచ్చిపెట్టాడు. 6000 12000 అయింది, 1200 తెచ్చిపెట్టాడు. 12,000 24000 అయింది, 2400 తెచ్చిపెట్టాడు. 24,000 50,000 అయింది, 5,000 తెచ్చిపెట్టాడు. 50,000 ₹1,00,000 అయింది. ఇప్పుడు వీడికి 10,000 తెచ్చిపెట్టాలంటే లటక్కమంద గుండెకాయ. అయ్యి బాబోయ్, 10,000 పట్టుకెళ్ళి మందిరంలో పెట్టాలా? ఆ 10,000 ఉంటే నాకు చాలా పనులు అయిపోతాయి కదా అని ఈడు 50,000 దాకా నమ్మకంగా ఉన్నవాడు ₹1,00,000 జీతం అయ్యాక 10,000తో మానేశాడు. దేవుడు అనుకున్నాడు వీడికి ఇంకా ప్రమోషన్ ఇచ్చి 2 లక్షలు చేద్దాం జీతం అనుకున్నాడు దేవుడిని. వీడు ఎప్పుడైతే ఆపేశాడో దేవుడు కూడా ఆపేశాడు. అక్కడ వీడు బతికినంతకాలం ఆ జీతం, ఇక్కడికి ప్రమోషన్ లేదు, ఏమీ లేదు. ఆడికి ఇద్దామనుకున్నాడు దేవుడు, ఇక ప్రమోషన్ లేదు, ఇక ఆడికి పోయింది, ఆశీర్వాదం ఆగిపోయింది. ఇంకా అక్కడ ఆడికి ఇంకా కాడి నుంచి ₹1,00,000 వస్తుంది, ₹1,00,000 వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ జీతం అంతా అయిపోతుంది. అదే 50,000 ఉన్నప్పుడే డబ్బులు మిగిలి కదా, మరి మిగిలితే ఎందుకు మిగలవు? అప్పుడు ఏ తెగులు వచ్చేది కాదు, హాస్పిటల్కి వెళ్ళేవాడు కాదు,
దేవుడు ఆశీర్వాదం ఉండేది. మరి ఇప్పుడు ₹1,00,000 వస్తున్నాయి, దేవుడికి ఎడుతున్నావు కదా, అందుకని ప్రతి నెల ఆశపెట్టలే. ఈ నెల భార్యను తీసుకెళ్తాడు, వచ్చిన నెల కొడుకుని తీసుకెళ్తాడు, 10 వచ్చిన నెల కూతురుని తీసుకెళ్తాడు, ఎప్పుడు వెళ్తేప్పుడు 50,000 హాస్పిటల్లో కడతాడు, మిగిలిన వాటికి అలాగే ₹1,00,000 అయిపోతుంది నెల అవ్వకుండా. ఆశీర్వాదం పోద్ది, ఉండదండి, ఆశీర్వాదం ఉండదు. మలాకి గ్రంథంలో చెబుతాడు అమ్మా, ఒక్కోసారి మలాకి 3:10 చదవండి. మీరు దశం భాగం ఇచ్చి శోధించిన ఆకాశపు వాక్యములు విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలను ఆశీర్వాదాల చేత మిమ్మల్ని నింపుతాను. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం మీరు నా మందిరపు నిధిలోకి తీసుకురండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన నేను ఆకాశపు వాక్యములు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీకు కొమ్మరించేస్తానన్నాడు. ఏమండి, కొమ్మరించడం అంటే ఎలాగుంటుంది, ఎత్తం అంటే ఎలాగుంటుంది అమ్మా? ఎత్తం అంటే ఎలాగుంటుంది, కొమ్మరించడం అంటే ఎలాగుంటుంది? ఆ పదం యొక్క అర్థం ఏమిటండి అమ్మా అండి? ఇవ్వడం అంటే ఏదో, ఇప్పుడు మీకు ఉదాహరణకి ఒక చెంబులోని నీళ్లు ఇలా చేయి ముంచి ఇలా జల్లామనుకోండి, అది ఇచ్చినట్టు. కొమ్మరించడం అంటే బకెట్ నీళ్ళు మీదేసామనుకోండి, అది కొమ్మరించినట్టు. ఏదో 4 సుక్కలు ఇలాగ అంటే అది ఇచ్చినట్టు. అది బకెటే కొమ్మరింతే అది కొమ్మరించినట్టు. ఆశీర్వాదాలు ఒకటి ఎత్తాం కాదు, కొమ్మరించేస్తాను అంటున్నాడు. కాబట్టి ఎప్పుడు కొమ్మరిస్తారంట? ఎప్పుడంట? మీరు నా మందిరపు నిధిలోనికి ఇవన్నీ తీసుకొని వచ్చినప్పుడు ఆకాశ వాక్యములు విప్పి పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదాలు మీ మీద కొమ్మరించేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు ఆశీర్వాదానికి కారకులుగా మారతారో? దేవునికి ఇచ్చే వాటి విషయంలో వెనకడుగు వేయని వారు ఆశీర్వాదానికి కారకులుగా మారతారు. ఆఖరి మాట 1 పేతురు 3:9-11. కీడు చేసినోడు కీడు చేయకుండా, దూషించినోడిని దూషించకుండా, ఏమండి, చెడ్డదాన్ని పలకకుండా, నాలుకను కపటం మాటలు చెప్పకుండా పెదాలను కాచుకునేవాడు, మేలు చేస్తూ ఉండేవాడు, సమాధానాన్ని వెతికి వెంటాడేవాడు ఎవడైనా ఉంటే వాడు ఆశీర్వాదానికి కారకుడిగా మారిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చదవం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువారు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటం మాటలు పలకకుండా తన పెదవులను కాచుకొనవలెను. అంతేనా? సమాధానమును వెతికి వెంటాడవలెను అన్నాడు. 1 పేతురు 3:9-11. కీడుకు ప్రతి కీడు కానీ దూషణకు ప్రతి దూషణ కానీ చేయకుండా దీవించండి, ఆశీర్వాదానికి వారసులగినట్లు. కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దూషణకు ప్రతి దూషణ చేయొద్దు, దీవించండి అన్నాడు. కాబట్టి ప్రియులారా, మళ్ళీ నేను చెప్పలేను. శుక్రవారం చెప్పాను, ఎవరైనా మనం కీడు చేస్తే మళ్ళీ మనం వాళ్ళకి ఏం చేయకూడదు, కీడు చేయకూడదు. ఎవరైనా మనల్ని దూషిస్తే అంటే తిడితే మనం మళ్ళీ తిరిగాలని దూషించకూడదు, తిట్టకూడదు. మనకాడు మేలు చేయలేదు కానీ మనవాడికి ఏం చేయాలి, మేలు చేయాలి. సమాధానాన్ని వెతికి వెంటాడాలి, ఆడితో సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఇవన్నీ మనమే చేయాలి. అవతలోడు ఏంటన్నది దేవుడు చూసుకుంటాడు. మనం మాత్రం మేలే చేయాలి, కీడు చేయకూడదు. చెడ్డ మాటలు పలకకుండా, మన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా మన పెదవులను కాచుకోవాలి. సమాధానంగా ఉండటానికి వెతికి వెంటాడాలి. ఎలాగున ఎవరైతే ఉంటారో వారు ఆశీర్వాదానికి ఏమండి కారకులుగా మారిపోతారని చెప్పాడు. కాబట్టి ప్రియులరా, మనము ఆశీర్వాదమునకు కారకులుగా ఉండునట్లుగా ఏం చేద్దాం? ఒకటి చెప్పి ముగించేసుకుందాం. ఐశ్వర్యం, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదమే ఐశ్వర్యవంతులను చేస్తుంది. మన సామర్థ్యం, మన బాహుబలం కాదు అని గుర్తించిన వారు ఏమండి అబ్రహాములాగా మందిరాన్ని, సహవాసాన్ని, హెబ్రోను అనుభవాన్ని, ప్రార్థనా జీవితాన్ని, సమర్పణ జీవితానికి ఇంపార్టెంట్ ఇచ్చిన వారు ఏమండి ఐశ్వర్యవంతులు అవుతారు. అది ఫస్ట్ పాయింట్లో నేను చెప్పింది ఏమండి. కాబట్టి సహవాసానికి ఇంపార్టెంట్ ఇవ్వండి, అది అప్పుడు మనం ఐశ్వర్యవంతులు ఆశీర్వాదాన్ని సంపాదించుకుంటాం. రెండవ మాట, మనం నీతిగా జీవిస్తే చాలు మనకి, మన పిల్లలకి ఆశీర్వాదాలు వస్తాయి. ఐక్యతను కాపాడుకుంటే ఆశీర్వాదాలు వస్తాయి. స్తోత్రాలు పాటలు పాడితే ఆశీర్వాదాలు వస్తాయి. నీతిమంతుడైన యేసుప్రభు వారిని జ్ఞాపకం చేసుకుని ఆయన శరీరంలో రక్తంలో పాలుపంపులు పొందుతూ ఉంటే ఆశీర్వాదాలు వస్తాయి. ఏమండి ప్రతిష్ట అర్పణలు దశం భాగాలు ఖచ్చితంగా ఇస్తే ఆశీర్వాదాలు వస్తాయి. కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చేయకుండా దీవిస్తే ఆశీర్వాదాలు వస్తాయి. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించి అలాగును మనందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం.
మీరు ఇచ్చిన వర్తమానం కొరకై స్తోత్రములు తండ్రి. మేమందరం కూడా వాక్యానుసారంగా జీవించే కృప మా అందరికీ దయచేసి ఆశీర్వాదానికి వారసులకు